నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సింధు తపస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత హాజరైనారు. ఈ కార్యక్రమంలో పలు రంగాలలో రాణించిన మహిళలను సన్మానించారు. ప్రముఖులను తీసుకొని వారిని సత్కరించాలనే ఆలోచన గొప్ప విషయం ఉంది. ఎంతో వేగంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టి ఒకసారి క్లాస్ కొట్టాలండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం సమయం అవుతుంది కాబట్టి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి పెద్దలకు, వివిధ రంగాల్లో నిష్ఠమైనటువంటి మహిళలకు, అదేవిధంగా వారికి సపోర్టుగా వచ్చినటువంటి పురుషులందరికీ, మా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. కార్యక్రమం చేద్దాం. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి ఒకే వేదిక మీద ఎక్కడైనా అవార్డ్స్ ఇస్తే ఒకరికి ఇద్దరికి ఇస్తారు. అర్థంగా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు కాబట్టి వారందరికీ కలిపి మహిళా దినోత్సవం రోజు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక అభిప్రాయంతో మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసి అనుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ అవార్డ్స్, అదేవిధంగా ఇప్పుడు రోజా గారు వేదిక ఒక చేయలేదు. అందరికి బోర్ వస్తుందా? 2-3 అవర్స్ నుండి వెయిట్ చేసినందుకు, ముందుగా ప్రోగ్రామ్ లేట్ అయినందుకు అందరికీ సారీ. ఎందుకంటే గెస్ట్లు రావడం, అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి ప్రతి ఒక్క సభలో చెప్పడం, కానీ ఇప్పుడు ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల అట్లా చాలామంది వెనుకబడి ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడున్న సమాజంలో మహిళ బయటికి వెళ్ళిందంటే తనను తాను రక్షించుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక మహిళ బయటికి వెళ్ళిందంటే ఇంటికి వచ్చేంత వరకు మనకు అసలు వస్తుందా రాదా అనేది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మార్షల్ ఆర్ట్ అనేది ఉపయోగపడుతుంది. మహిళలు బయటికి వెళ్ళారంటే చిన్నప్పటి నుండి చూసుకున్నట్లయితే ఒక పాప బయటికి వెళ్ళిందంటే వాళ్ళ ఫాదర్ తీసుకొని వెళ్తారు, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ తీసుకొని వెళ్తారు, ఇంకాస్త ఏజ్ వచ్చాక మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ తీసుకెళ్తాడు, ఇంకా కాస్త ఏజ్ వచ్చాక వాళ్ళ సన్, వాళ్ళ బాబు ఎవరు ఉంటారో బాబు తీసుకొని వెళ్తారు. అంటే జీవిత చక్రం మొత్తం పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది. మహిళలు నార్మల్గా బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని సందర్భాల్లో సమాజంలో మార్పు వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మహిళలు అనేవాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇప్పటికీ చాలా అన్ని రంగాల్లో వస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. నేను ఎప్పుడు ఎక్కడ పోయినా కూడా ఇంట్లోనే హౌస్ వైఫ్గా పనిచేసుకునేదాన్ని. ఇవాళ మన మహిళలకి ఎంతో చక్కగా అవకాశం వచ్చి మన పురుషులు లేకుండా మనం ఏం పని చేయలేము. అలాగని మనం మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింధు తపస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనాటి మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసినందుకు సింధు తపస్వి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళ టీం అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మరి సింధు తపస్వి కూడా మరి ఎంతో ఓర్పు సహనంతో ఒక మహిళ, ఒక అమ్మాయి అయినా కూడా మరి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో మరి నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అనునిత్యం అక్కడ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి మహిళలకి ఆదర్శంగా కొత్తగూడెంలో పాల్వంచలో జన్మించినటువంటి అమ్మాయి మరి అంత ఎత్తుకి ఎదిగి ఈరోజు వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ఈ యొక్క అవార్డ్స్ ప్రోగ్రామ్ని కూడా అరేంజ్ చేసినందుకు వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఆదర్శ మూర్తి జ్యోతిబా మరి పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే ఆ రోజు మరి మహిళలందరూ కూడా చదువు నేర్చుకుంటేనే, చదువు ద్వారానే మనం అన్ని రంగాల్లో కూడా రాణించవచ్చు అని మొదటి స్టెప్ వేసినటువంటి మహిళ మా అందరికి కూడా ఆదర్శం. మరి ఈరోజు అనేక రంగాల్లో మరి రోదసీ రంగంలో కూడా మనం చూసాం. సునీత విలియమ్స్ కానివ్వండి, కల్పన చావ్లా కానివ్వండి, అన్ని రంగాల్లో ఈరోజు రాజకీయ రంగంలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మహిళలు అన్నిత్యం మరి పురుషులతో సమానంగా ధీటుగా ముందుకు వెళ్తున్నారు. ఇంకా మహిళల పట్ల మరి అమానుష చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మరి మహిళల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చంటి బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈరోజు భద్రత చాలా లోపం ఉంది. మరి ఆ భద్రత దిశగా కూడా మహిళల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళకి సరైనటువంటి రక్షణను ఏర్పాటు చేయాలని కూడా నేను ప్రభుత్వాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి మహిళా హక్కులని మానవ హక్కులుగా గుర్తించమని ఆ రోజు మహిళల కోసం హిందూ కోడ్ బిల్లును కూడా వారు మరి మంత్రిగా కూడా ఆ రోజు మరి మహిళల కోసం మరి అక్కడ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేయకపోతే వారి యొక్క మంత్రిత్వ శాఖను కూడా ఆ రోజు రిజైన్ చేసిన సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మహిళలందరూ కూడా ఇంకా అన్ని రంగాల్లో రాణించాలని మరి యొక్క విమెన్స్ డే సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సింధు తపస్వి, ఇంటర్నేషనల్ టైక్వాండో ప్లేయర్ని. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కొత్తగూడెంలో జరిగేటువంటి మహిళా దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా నా ట్రస్ట్ నుంచి, సింధు తపస్వి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ మహిళా దినోత్సవ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ ఒక 30 మందిని సెలెక్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వారిని వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా దినోత్సవ ఉత్సవాలకు విచ్చేసిన వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.